ఒక గొప్ప వ్యక్తి ఏమంటాడంటే, టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్, బట్ ది డే ఆఫ్టర్ టుమారో ఈజ్ బ్యూటిఫుల్, మోస్ట్ పీపుల్ డై టుమారో ఈవినింగ్. దీని అర్థం ఏంటంటే, ఇవాళ చాలా కష్టమైన రోజు, రేపు ఇంకా కష్టమైన రోజు, కానీ ఎల్లుండి మాత్రం చాలా అందమైన రోజు. చాలా మంది సక్సెస్ కోసం పోరాడతా రేపు సాయంత్రం చచ్చిపోతారు. ఈ కొటేషన్ పాస్ చేసింది ఎవరంటే, ముందు టాప్ 10 వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లో ఈయన ఒకడు. ఈయన పేరు జాక్మా. ఈయన చైనా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన పుట్టింది పేదరికంలోనే. 30 జాబులకి అప్లై చేస్తే 30 జాబులు ఈయన రిజెక్ట్ చేసినాయి. పోలీస్ జాబ్ కి 5 అప్లై చేస్తే 4 జాబ్ వచ్చి ఈయన్ని రిజెక్ట్ చేశారు. కేఎఫ్సి కంపెనీలో 4 జాబ్ కి అప్లై చేస్తే 3 జాబ్ వచ్చి ఈయన్ని తీసేశారు. సో ఈయన అప్పట్లోనే ఆలీబాబా గ్రూప్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అంటే చైనాలో ఇంటర్నెట్ అనేది అసలు లేదు, యూట్యూబ్ అనేది లేదు, గూగుల్ అనేది లేదు, అమెజాన్ అనేది లేదు, ఫ్లిప్కార్ట్ అనేది లేదు. ఇట్లాగే చాలా నెట్వర్క్ అనేది అసలు చైనా దేశంలోనే వాళ్ళకి అసలు ఆ నెట్వర్క్ అంటే కూడా ఏందో తెలియదు. సో కాబట్టి ఈయన అటువంటి ఆలీబాబా గ్రూప్ అనేసి ఆ కంపెనీని స్టార్ట్ చేసి 3 సంవత్సరాల దాకా కంపెనీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది, కానీ 3 సంవత్సరాల దాకా ₹1 కూడా ఆదాయం లేదు. లోన్లు పెట్టేవాడు అనమాట వాళ్ళ స్టాఫ్ కి జీతాలు ఇవ్వడానికి. ఆ లోన్లు కూడా 3-4 నెలలు వాళ్ళు తిప్పించుకొని లాస్ట్ లో క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా $12 ఈయన జాబ్ చేశాడు. నెలకి పర్ మంత్లీ $12, $12 పనిచేసినటువంటి ఇటువంటి వ్యక్తి ఇవాళ రోజున టాప్ 10 వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లో ఒక బిలియనర్ గా ఉన్నాడు. ఈయన ఫాలో అయ్యేది ఇదే, టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్, బట్ ది డే ఆఫ్టర్ టుమారో ఈజ్ బ్యూటిఫుల్, మోస్ట్ పీపుల్ డై టుమారో ఈవినింగ్. ఇవాళ చాలా కష్టమైన రోజు, రేపు ఇంకా కష్టమైన రోజు, కానీ ఎల్లుండి మాత్రం చాలా అందమైన రోజు. కాబట్టి సక్సెస్ కోసం పోరాడుతా చాలా మంది ఏం చేస్తారంటే రేపు ఎల్లుండి సాయంత్రానికి చనిపోతారు. కాబట్టి అట్లా ఉండకుండా సక్సెస్ కోసం మనం పోరాడుతూ ఆ అందమైన రోజు, ఆ ఎల్లుండి అనే అందమైన రోజుని మనం చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ గా ఉందంటే షేర్ చేయండి. ఓకే, బాయ్.